ప్రొద్దుటూర్ పిరమిడ్ మాస్టర్స్ అండ్ గ్రూప్ వారిని పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపైకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా అందరికీ నా నమస్కారం అండి. ముఖ్యంగా ఇంత అద్భుతమైన ప్రాంగణాన్ని, వేదికను, ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్కు మరీ నా ప్రత్యేక అభినందనలు మీ అందరికి కూడా. సో మేమంతా ప్రొద్దుటూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ నుంచి విచ్చేసామండి. ప్రొద్దుటూరులో ఒక మెగా ప్రాజెక్ట్ మీ అందరికీ తెలిసిందే చాలామందికి. సో అక్కడి నుంచి మా ట్రస్ట్ సభ్యులు, ముఖ్యమైన వ్యక్తులంతా కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మీ ముందుకు. మేడం గారు, ప్రత్యూష మేడం గారు దానికి ప్రెసిడెంట్. నన్ను పత్రిజీ గారు కొన్ని సంవత్సరాల ముందు దానికి ఎండార్స్ చేయడం జరిగింది. ఏదైనా ప్రాజెక్ట్లో కానీ ఏదైనా ఉంటే మామూలుగా నాకు ఎండార్స్ చేస్తారు. సో అందులో భాగంగా దీనికి చేయడము, అప్పటి నుంచి నా ప్రయత్నం నేను చేయడము. ఇవాళ చాలా మటుకు ఆల్మోస్ట్ ఇందాక మీరు ఏవిలో ఆల్రెడీ చూశారు. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి. సుమారు 5-6 కోట్ల ప్రాజెక్టు. ఆల్రెడీ సార్తో, పత్రిజీ గారితో ఒక 9 years బ్యాక్ దానికి ఫౌండేషన్ వేయడం జరిగింది. రాయలసీమలోనే అతి మెగా పిరమిడ్ ఇప్పటి వరకు. సో అప్పటి నుంచి కొంచెం లేట్ అవుతూ ఒక 3 yearsగా దాన్ని చాలా స్పీడ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇంకా ల్యాండ్ను అక్వైర్ చేయడము, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా అద్భుతంగా అక్కడ అవసరాలు ఉన్నాయి. ఇందాక ఇది మన ఈ ప్రాంగణం ఎంత పెద్దగా ఉంటే ఎంత కంఫర్ట్గా ఉందో అలా ఉండాలి, వీలైనంత వరకు పెద్దగా ఉండాలనే ఉద్దేశంతో ట్రస్ట్ మెంబర్స్ అంతా కూడాను ఇంకా ల్యాండ్ అక్వైర్ చేసి సుమారుగా ఇప్పటికీ 2 ఎకరాలు ఉంది. ఇంకా కూడా మా ప్లానింగ్ ఉంది. అందులో ఒక 6 crores దాదాపు ఈ ప్రాజెక్ట్ను రన్ చేయడం జరుగుతోంది. ఇప్పటి వరకు ఒక 50-60% పిరమిడ్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. సో ఇకపోతే ఇక్కడ ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలి. ముఖ్యంగా మా మైండ్లో ఉండే దాంట్లలో ముఖ్యమైనది లైబ్రరీ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో ఒక డెవలప్మెంట్ కావాలి. అద్భుతంగా ముందుకు వెళ్ళాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి. సో ఇందులో కూడా మా ఉద్దేశం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఎన్నో రకాలుగా ఎన్నెన్నో వింటూ ఉన్నాం. ప్రతి ఒక్క రీసెర్చ్ వెనకల ఒక ఫలితం వస్తూ ఉంది, ఒక తెలుస్తూ ఉంది ఇది ఉంది అనేది. ఇందులో ఇంకా కొత్త వ్యక్తులు ప్రపంచంలో ఎంతోమంది అట్రాక్ట్ కావాలి, తెలుసుకోవాలి ఈ వాస్తవాల్ని. అందుకోసంగాను ఇక్కడ ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్ కూడా చేయాలనే ఒక తలంపు మా మైండ్లో ఉంది. ఇవన్నీ కూడా జరగడమే కాకుండా ధ్యాన దసరా ఉత్సవాలు ఇది పత్రిజీ గారి సంకల్పంతో పత్రిజీ గారు ఇక్కడ ధ్యాన దసరా జరగాలి అని అనుకోవడము. లాస్ట్ 2 years నుంచి స్టార్ట్ చేయడం అందరికీ తెలిసిందే. 3 daysతో స్టార్ట్ చేసాము. ఒక 2 years అయిపోయింది. చాలా అద్భుతంగా కొన్ని వేల మందితో ఆ అద్భుతమైన ప్రాంగణంలో జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 5 daysతో జరగాలి అని పత్రి మేడం గారు కూడా డయాస్ పై నుంచి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికంతా కూడా మేము చేయాలి. ఈ వర్క్ ప్రజలందరికీ, ముఖ్యంగా మన పిఎస్ఎస్ఎం యొక్క ఉద్దేశమైనటువంటి ధ్యాన జగత్, ప్రేమ జగత్లో భాగంగా ఎంతోమందిని ఆధ్యాత్మికంగా అవేర్ చేయాలి. సో ఆధ్యాత్మికంగానే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు లైక్ ఇందాక ఆయుర్వేదం అయితే ఏమి, ఫిజికల్ బాడీకి సంబంధించింది అయితే ఏమి, ఎన్నెన్నో విషయాలు అక్కడ ఇంట్రడ్యూస్ చేసి అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాలని మేము సంకల్పించుకున్నాం. సో మిగతాది మా ప్రెసిడెంట్ గారు ప్రత్యూష గారిని మాట్లాడారు. ప్రెసిడెంట్ గారి గురించి చెప్తాను సార్. ఈ మేడం నేను చాలాసార్లు 2-3 సార్లు ప్రొద్దుట వెళ్ళాను. సతీష్ గారు కూడా చాలా విజనరీ. R&D అంటున్నారు, చాలామందికి అర్థమైంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ మొత్తం పిరమిడ్ మూమెంట్ ఇంతవరకు నేను ఆ వర్డింగ్ లేదు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందించాలి. మనందరి తపన, సంకల్పం ఒకటే కావాలి. ప్రొద్దుటూరు గురించి తెలుసా? చాలామందికి తెలుసా తెలియదా? బాంబే రాష్ట్రం తర్వాత అత్యంత ధనికమైన జిల్లా, ధనికమైన పట్టణం ప్రొద్దుటూరు అని హైదరాబాదులో అందరూ చెప్తారు. అంతమంది వ్యాపారస్తులు, అంత ధనం ఉంది వాళ్ళ దగ్గర. అది మంచి లక్ష్మి, ఎందుకంటే అమ్మవారి యొక్క దీవెనలు. ఈ మేడం, ప్రత్యూష మేడం ఫైర్ బ్రాండ్, అంత అద్భుతంగా వర్క్ చేస్తారు. ఎప్పుడు కంప్లీట్ చేస్తాం సార్ మరి పిరమిడ్? సరే, మీరు ఎప్పుడంటే అప్పుడే చేసి, అంటే దసరాకైతే బాగుంటుందని రైట్ ఒక సంకల్పం పెడతాం.
2024 దసరా ఉత్సవాలు ప్రొద్దుటూరు పిరమిడ్ 100% కంప్లీట్ చేసి మొత్తం ఇక్కడికి వచ్చిన అందరం ధ్యాన మహాయాగంలో వచ్చిన వారమంతా ప్రొద్దుటూరుకి వెళ్దాం. సతీష్ గారు ఎంతమంది వచ్చినా చూసుకుంటారు. ఆ సంకల్పం ప్రొద్దుటూరు పిరమిడ్ దసరా ఉత్సవాలకు కంప్లీట్ అయ్యి దసరా ఉత్సవాలు భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించాలి. మైసూరు ఉత్సవాల కంటే గ్రాండ్గా జరుపుకుందాం. చెప్పండి మేడం. పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చిన ఆత్మీయ మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలండి. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరుపుతున్న మరి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంత అత్యద్భుతమైన వేదిక మీద ఈరోజు మరి మన పిరమిడ్ అని చెప్పాలి, మరి మన పిరమిడ్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం, మరి ఈ క్షేత్రం గురించి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. 108 అడుగుల పిరమిడ్ నిర్మాణం జరుగుతోందండి. మరి పత్రి సార్ సంకల్పం మేరకు మరి అక్కడ నిర్మాణం కొనసాగించడం జరిగింది. మరి ఈ పేరు కానీ సైజ్ కానీ కంప్లీట్గా సార్య సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మరి స్త్రీ శక్తితో నిజంగా ఆ పిరమిడ్ నిర్మాణం ముందుకు దూసుకెళ్తోందండి. మరి వాసవి మాత చైతన్యంతో మరి ఆ అద్భుతమైన స్త్రీ శక్తితో ఆ పిరమిడ్ నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. అలాగే సార్ కూడా మరి అక్కడ 3 ఛాంబర్స్గా రావాలి, కింగ్ ఛాంబర్స్ ఖచ్చితంగా, క్వీన్ ఛాంబర్ అనేది ఉండాలి, ఎంపరర్ ఛాంబర్ అనేది ఉండాలి అని మరి ఆయన స్వయంగా వేసి చూపించారండి. 3 కమలాల ఆకారంలో రావాలని. ఇలా ఎన్నో విశిష్టతలతో ఈ పిరమిడ్ నిర్మాణం అతి వేగంగా జరుగుతోంది. మరి పిరమిడ్ నిర్మాణం చాలామంది అనుకుంటారు చాలా రోజులైంది కదా ఇంకా కంప్లీట్ అవ్వలేదే అని. నిజం చెప్పాలంటే ఒక పిరమిడ్ నిర్మాణం అనేది అది ఎంత ముఖ్యమో అది మేము తీసుకెళ్ళే ఆ ప్రయత్నాలు కూడా అంతే ముఖ్యమండి. మరి ఆ ప్రయత్నంలో ఎన్నో నేర్చుకోవడం జరిగింది. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అక్కడ మేము మరి ట్రస్ట్గా ఫామ్ అయిన తర్వాత చేయడం జరిగింది. చక్కగా 7,000 మందితో శాకాహార ర్యాలీ చేశామండి. నిజంగా ఆశ్చర్యపోయారనమాట, ఇంతమంది శాకాహారులు ఉన్నారా అని. అంత అద్భుతంగా అక్కడ శాకాహారం గురించి మరి చెప్పడం జరిగింది. అలాగే ధ్యాన దసరా ఉత్సవాలు కూడా మరి గత ఏడాది నుంచి మరి మేము చేయడం జరిగింది. ఎంతోమంది మాస్టర్స్ యొక్క మరి రాకతో నిజంగా ఆ ప్రాంతం అంతా కూడా దేదీప్యమానంగా ఆ శక్తితో నిండిపోయిందండి. అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము. సో అత్యద్భుతంగా మరి సార్ చెప్పినట్లు దసరా కల్లా కూడా ఆ పిరమిడ్ నిర్మాణం కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు కూడా రూఫింగ్ వర్క్ అవుతోందండి. మరి రూఫింగ్ వర్క్ అవుతూనే మరి చక్కగా రెసిడెన్షియల్ క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేసుకుంటున్నాము. అలాగే మరి దాని తర్వాత కింగ్ ఛాంబర్స్ వర్క్ అయిపోతూనే మరి పిరమిడ్ నిర్మాణం కంప్లీట్ అయిపోతుందండి. మరి దసరా కల్లా కూడా ఆ ప్రారంభోత్సవం చేసుకుంటాము. మరి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ ఇదే మేము ఆహ్వానం పలుకుతున్నామండి. ధ్యాన దసరా ఉత్సవాలకు ఖచ్చితంగా అందరు అక్కడికి రావాలి. మరి ఆ పిరమిడ్ ప్రారంభోత్సవాన్ని మరి అందరు చక్కగా అందరి చేతుల మీదుగా జరుపుకోవాలి. అలాగే అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లేలాగా మీ అందరూ మాకు మరి తన్మందన్ సహకరించాలని మరి కోరుకుంటున్నాను మాస్టర్స్. మరి ఇంత చక్కని అవకాశాన్ని మరి మాకు అందించినందుకు మరి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళకి సార్ చాలా అద్భుతంగా చేశారు. పత్రిజీ ధ్యాన మహాయాగం అది అసలు అలా చెవుల్లో అలా మారుమోగుతూనే ఉంది. ఇక్కడ ఏర్పాట్లు అయితేనేమి కార్యక్రమాలు అయితేనేమి నిజంగా వండర్ఫుల్. ఎంతో నేర్చుకుంటున్నాము, ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి మీ నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి పాదాభివందనాలు, స్వర్ణమాల మేడం గారికి పాదాభివందనాలు, ఇక్కడ అలంకరించిన ట్రస్ట్ వారికి, ఇక్కడ వచ్చిన మాస్టర్స్కి అందరికీ వందనాలు. మాది ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన మహాక్షేత్రం 108 అడుగుల రాయలసీమలోనే అతిపెద్ద క్షేత్రంగా నిర్వహించబోతున్నాం. ఇప్పటి వరకు దీని 5 నుంచి 6 కోట్ల రూపాయలతో మేము ఈ నిర్మాణాన్ని చేయబోతున్నాం. ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయలు, 2,50,00,000 రూపాయల నిర్మాణంతో చేయబడి ఉంది. ఇంకా మిగతాది కూడా అతి తొందరలో ఈ నిర్మాణాన్ని కొనసాగించి అతి తొందరలో చేసి మన అందరికీ ధ్యాన దసరా ఉత్సవాలలో బాగా చేసి 5 రోజులు ఈ సంవత్సరం 5 రోజులు ధ్యాన దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. ఆ ధ్యాన దసరా ఉత్సవాల్లో వచ్చేదానికి మీ అందరి మాస్టర్లకు ఉచితంగా మేము అకామిడేషన్ చేస్తున్నాం. రాను పోను అక్కడి నుంచి వచ్చే
వెహికల్స్ కూడా ప్రొద్దుటూరులో దిగిన తర్వాత అకామిడేషన్ దగ్గర నుంచి మీకు అక్కడ పిరమిడ్ వరకు వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఏ ఒక్క రూపాయి అక్కడికి వచ్చిన తర్వాత మీరు డబ్బులు తీయాల్సిన పనే లేదు, ఎందుకంటే అంత అకామిడేషన్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఈసారి 2024లో జరిగే ధ్యాన దసరా ఉత్సవాలు అందరూ కదిలి రావాలని కోరడమైంది. ఇక్కడ ఈ సంవత్సరం ఈ క్షేత్రంలో ఇంత బాగా జరిగిన ట్రస్ట్ వారికి ఆహారం కానీ ఇక్కడ ఉండే వసతులు కానీ ఇంత అద్భుతంగా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ధ్యాన మహాయాగానికి ఇక్కడికి వచ్చిన వారికి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ ఎంతో ధన్యవాదాలండి. మరి ప్రతి ఒక్కరికి కర్తాల్ పిరమిడ్ అంటే మన పుట్టిల్లు, మన గురువుగారు ఎంతో మనందరికీ గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మరి ఒక్కసారి మన గురువుగారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. చాలా చాలా మనకు డిసెంబర్ వచ్చిందంటే కర్తాల్ కర్తాల్ కర్తాల్, ప్రతి ఒక్కరం కర్తాల్కి వెళ్దామని ఇంకా బట్టలు సర్దుతూనే ఉంటాం. మరి ప్రతి ఒక్కరికి ఆ మెసేజ్ అందిస్తూనే ఉంటాం, చలో కర్తాలని. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మరి 2012లో ఇలాంటి జనాలు కితకితలాడుతూ ఇదే టైంలో మరి ఎంతోమంది పిఎంసి నుంచి చూసి కొత్త వాళ్ళందరూ ఈ కర్తాలకు రావడం చూస్తూ ఉంటే మళ్ళీ పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు మరి హైదరాబాద్ ట్రస్ట్ అంతా. వారందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మాది ప్రొద్దుటూరు, కడప జిల్లా, మరి రాయలసీమలోనే మెగా పిరమిడ్ అండి. మరి ప్రతిసారి కళ ప్రొద్దుటూరులో పిరమిడ్ కావాలి, నాకు పొద్దుటూరు పిరమిడ్ కావాలని ఆయన ఎన్నిసార్లు 60 సార్లు ప్రొద్దుటూరుకి వచ్చారండి. ప్రతి సండే వచ్చాడు, పొద్దుటూరులో మాకు పిరమిడ్ కావాలి కావాలి అని. ఎట్లా వచ్చారంటే ఇంకా అలా రావటంతో సార్ ఎనర్జీస్కే పొద్దుటూరులో 108x108 పిరమిడ్ సైజు రావటం జరిగింది. మరి అంత మెగా పిరమిడ్ రావడానికి కారణం మన గురువుగారు. మరి అలాగే మేమంతా లేడీస్ టీం. మరి సార్ బెంగళూరులో సతీష్ గారిని, నాయనా బాబు నువ్వు చూసుకొని మాకు రాయచోటి సతీష్ గారిని ఇన్ఛార్జిగా చేసి మరి ఆ బాధ్యతలన్నీ రాయచోటి సతీష్ గారికి అప్పచెప్పారు. మరి ఆ సారు రావటంతో మా వర్కులన్నీ చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. మరి మా ప్రొద్దుటూరు తరఫున మా నెంబర్గా రాయచోటి సతీష్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మా టీం అంతా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అందరం కలిసిమెలిసి మరి పిరమిడ్ నిర్మాణం అందరూ చూడవలసిందిగా, దర్శించవలసిందిగా అందరికీ పొద్దుటూరుకి ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. నన్ను ఇంజనీర్గా అక్కడ పత్రిజీ పంపించినప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. పొద్దుటూరు పిరమిడ్ గురించి విశేషంగా గ్రేట్ మాస్టర్, గట్టిగా చప్పట్లతో. సో ఒక్క పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను. పత్రిజీ విజన్ని షేర్ చేసుకున్నప్పుడు నాతో చెప్పటము, ఊరి నుంచి ఒక దూరంలో మనం ఒక అగ్రహారాలు లాంటి కమ్యూనిటీస్ నిర్మించడం అనే ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అన్ని చోట్ల అని చెప్పారు నాకు. అది ఇప్పుడు ఇక్కడ యోగిధామ రూపంలో ఇక్కడ నేను చూస్తున్నాను. ఇక్కడ మనం డిసెంబర్ అంతా కూడా కలిసి దరిదాపు ఒక 30-40 వేల మంది వచ్చి ఇక్కడ ఉండటము, ఒక ఎనర్జీ వైబ్రెంట్గా ఒక ఏడాది పాటు సరిపడ ఎనర్జీని క్రియేట్ చేసి వెళ్తున్నాం అందరం ఇక్కడి నుంచి. ఇట్లా ప్రతి చోట ఒక ఈవెంట్. ఇప్పుడు దసరా ఈవెంట్ వచ్చేసి పొద్దుటూరులో, ఉగాది ఈవెంట్ వచ్చి పేరవరంలో, బుద్ధ పౌర్ణమి వచ్చేసి పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో. ప్రతి చోట ఊరికి దూరంగా ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఏదైతే హ్యూమన్ పొల్యూషన్ ఉందో అక్కడికి దూరంగా, కొంచెం దూరంగా అదే జనాలు ఆ ఊరి వాళ్ళందరూ ప్లస్ మొత్తం అందరూ రాగలిగేట్లుగా ఒక కమ్యూనిటీని డెవలప్ చేయటం అనే ప్రాజెక్ట్స్ అన్ని చోట్ల అక్కడ స్టార్ట్ చేయించారు పత్రిజీ. అందులో భాగంగా ఇప్పుడు పొద్దుటూరు పిరమిడ్ కూడా రెడీ అవుతోంది. అక్కడ కూడా ఇట్లాగే ఇక్కడ యోగిధామ్ ఎలా ఉందో అక్కడ కూడా కమ్యూనిటీ కూడా నిర్మించడానికి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా అక్కడ ల్యాండ్ కూడా సిద్ధంగా ఉంచారు. సో పిరమిడ్ ఒక్కటే చెప్తున్నారు వాళ్ళు, కానీ దాంతోపాటు సతీష్ గారు అన్నట్టు R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఒక కమ్యూనిటీ లివింగ్ ప్రాజెక్ట్ కూడా అక్కడ రూపుదిద్దుకుంటోంది. సో అందరికీ కూడా తొందరలో దసరాకి మన ఒక హాలిడే డెస్టినేషన్ లాగా, అంటే మనంతా టూర్ చేయటానికి ప్లేసెస్ అన్నీ సెట్ చేసి పెట్టారు పత్రిజీ. ఇయర్ రౌండ్ ఎప్పుడు ఎవరికి సెలవు దొరికితే అప్పుడు అక్కడికి వెళ్ళి చక్కగా రిలాక్స్ అయ్యి హాలిడే డెస్టినేషన్లో ఎంజాయ్ చేయటం అనే ప్రాజెక్టు. ప్రతి చోట ధ్యానానికి ఒక మెగా పిరమిడ్. సో ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన మహాక్షేత్రానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నటువంటి పత్రిజీకి, పొద్దుటూరు టీంకి కృతజ్ఞతలు. మీరు చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ సార్, కరెక్ట్, 100%. చలో సేవాదల్ రెడీ. ఇంత పెద్ద టీం స్టేజ్ సరిపోతుందా? ట్రై చేద్దాం, రండి. జక్కా రాఘవరావు గారు, పరమేశ్వర రెడ్డి గారు, భూపతి గారు, శివ గారు,
సో ప్రొద్దుటూర్ పిఎస్ఎస్ఎం సభ్యులు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తదుపరి సేవాదళ్ పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంత విజయవంతంగా ఉన్నాం, జరుగుతుందంటే ఉండమ్మా బాబు, లైట్ వర్కర్స్ కూడా రండమ్మా పైకి. లైట్ వర్కర్స్ అయితే రంజిత్ లైట్ వర్కర్స్ కూడా ఎక్కువ ప్రొద్దుట వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కంప్లీట్ చేద్దాం. లైట్ వర్కర్స్ టీం అందరు రావాలి పైకి. ఒక్క 2 minutes నాన్న, 2 minutes. సో సేవాదళ్ సభ్యులందరికీ కూడా పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా స్వాగతం పలుకుతున్నాం. దయచేసి సంయమనం పాటించి అందరూ కూడా లైన్లో కూర్చోవాలి. రమ్మంటారా? ఒక 5 నిమిషాలు ఇవ్వండి. 5 minutes. అయ్యో ఏం